జై గురుదత్త. భోగాలు, ఐశ్వర్యము ఇవే జీవిత లక్ష్యమా? అలా అయితే మనసు చంచలమైపోతుంది కదా. ఆ విషయాన్నే ఇప్పుడు భగవానుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అర్జున, సామాన్య జనులు పండితుల అందమైన ఉపన్యాసాలకు చాలామంది బోల్తా పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా భోగాల మీద, ఐశ్వర్యం మీద మాత్రమే అధికంగా ఆసక్తి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు సకామ కర్మలను ఎంత విస్తారంగా చేసినా, ఎన్నాళ్ళు చేసినా కూడా వాళ్ళకి ఈ భగవంతుడి రూపమైన ఈ నిశ్చయాత్మక బుద్ధి అనేది ఏర్పడదు. అంటే భోగాల్లో మునిగితే బుద్ధి స్థిరంగా ఉండదు అని చెప్తున్నారు పరమాత్మ. భోగం వెంటబడితే యోగం దూరం అవుతుంది అని భగవానుడు మనల్ని హెచ్చరిస్తున్నారు ఈ శ్లోకంలో. మరొక గీతా శ్లోకంతో రేపు కలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.